జరుగుతున్న పరిణామాల ప్రకారం ప్రభాస్ గారి ఫౌజీ సినిమాకైతే కష్టాలు తప్పేలాగైతే కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఇమాన్వి ఇస్మాయిల్ అనమాట. అసలు ఆవిడకి ఫౌజీ సినిమా కష్టాలకి సంబంధం ఏంటంటే, లేటెస్ట్ గా మన ఇండియాలో జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మన భారతీయులందరూ కూడా చాలా అంటే చాలా బాధలు అయితే ఉన్నారు. ఆల్రెడీ పాకిస్తానీ టూరిస్టులు కావచ్చు, లేకపోతే పాకిస్తానీ యొక్క ఎంబసీ వాళ్ళని కావచ్చు 48 గంటల్లో దేశం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మన ఇండియా వాళ్ళు అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళ దేశం అయితే వెళ్ళిపోమని అయితే చెప్పాము. మరి పాకిస్తాన్ యాక్టర్లు యాక్ట్ చేసిన సినిమాల్ని మన ఇండియాలో ఎలా రిలీజ్ చేస్తామని ఇప్పుడు ఆ అంశం అయితే తెరపైకి అయితే వచ్చింది. ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయితే ఆపేశారు. పాకిస్తానీ యాక్టర్ అయిన ఫవాద్ ఖాన్, అలాగే మన ఇండియన్ యాక్ట్రెస్ అయిన వాణి కపూర్ కలిసి నటించిన అబిర్ గులాల్ అనే సినిమా మే 9th అయితే రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ద ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ వాళ్ళు అయితే బ్యాన్ అయితే చేశారు. సేమ్ ఇలాగే ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఇమాన్వి ఇస్మాయిల్ పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ యొక్క కూతురని ఫౌజీ సినిమాను కూడా ఆపేయాలని ఇప్పుడు అయితే ట్రెండింగ్ అయితే జరుగుతుంది. అయితే ఆవిడ నిజంగానే పాకిస్తాన్ కి చెందిన అమ్మాయా లేకపోతే లేదా అనే దాని మీద ఆవిడైతే క్లారిటీ ఇస్తూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది. ఆవిడ ఏమంటదంటే, గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మా ఫ్యామిలీలో ఎవరికి కూడా పాకిస్తాన్ మిలిటరీతో అయితే ఎటువంటి సంబంధాలు అయితే లేవు. కాబట్టి బాధ్యత కలిగిన మీడియా కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు ఇలాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దని ఆవిడైతే చెప్పింది. ఇంకా ఆవిడ ఏమందంటే, నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాగే గుజరాతీ మాట్లాడే ఒక ప్రౌడ్ ఇండియన్ అమెరికన్ అని ఆవిడైతే చెప్పింది. ఆవిడ అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో అయితే పుట్టిందంట. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ యూత్ లో ఉన్నప్పుడే లీగల్ గానే అమెరికన్ సిటిజన్స్ అయితే అయ్యారంట. ఇంకా అమెరికాలోని ఒక యూనివర్సిటీలోనే ఆవిడ చదువును అయితే పూర్తి చేశారంట. ఆ చదువు పూర్తయిన తర్వాత యాక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా, డాన్సర్ గా ఆవిడైతే ఆవిడ కెరియర్ అయితే ఎంచుకున్నారంట. దాని తర్వాత వీటిలో ఎంతో వర్క్ చేసిన తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక అవకాశం అయితే వచ్చింది. ఆ అవకాశం వచ్చిన సినిమానే మన ఫౌజీ. అలాగే తన లైఫ్ పైన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉందని, తనకంటే ముందు ఉన్న యాక్టర్స్ యొక్క లెగసీని కంటిన్యూ చేస్తానని ఆవిడైతే చెప్పింది. ఇంకా ఆమె కూడా ఇండియన్ అని, అలాగే ఇండియన్ కల్చర్ తన రక్తంలో ప్రవహిస్తుందని ఆవిడైతే చెప్పింది. ఇంకా ఈ సోషల్ మీడియా అనేది అందరినీ కలపడానికి అయితే యూజ్ చేయాలి గానీ విడదీయడానికి అయితే కాదని ఆవిడైతే చెప్పింది. ఇంకా మొన్న జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ కూడా ఆమెకైతే చాలా బాధాకరంగా అయితే అనిపించిందని, ఇలాంటివి ఎప్పుడు జరగకూడదని, ఇంకా ఆ ట్రాజిక్ ఇన్సిడెంట్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆవిడైతే కండోలెన్సెస్ అయితే తెలిపింది. ఈ విధంగా ఇమాన్వి ఓపెన్ గా లెటర్ అయితే రిలీజ్ చేసి ఆమెకి పాకిస్తాన్ కి ఎటువంటి సంబంధం అయితే లేదని ఆవిడైతే తేల్చైతే చెప్పేసింది. మరి ఆమెపై వస్తున్న రూమర్ స్ప్రెడ్ చేయటం ఎప్పటికైనా ఆగుతాయో లేదో మనం అయితే చూడాలి. మరి ఆమెపై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ ఎప్పటికైనా ఆగుతాయో లేదో మనం అయితే చూడాలి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.